అమ్మాయిల సైన్యంలో ఒక్క అబ్బాయి ఉంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మచాస్, మా ఊర్లో జరిగే రామాలయ గుడి ప్రతిష్ట సంబరాల్లో ఇది డే 2 అనమాట. పొద్దునే రెడీ అయిపోయి ఫోటోలు దిగేసిన తర్వాత గుడికి అయితే వచ్చేసాము. ఇంకా పిల్ల గ్యాంగ్ అంతా ఒక చోట చేరి కబుర్లు అయితే చెప్పుకున్నాం. మా చెల్లి మా అత్తతో ఏదో ఆట ఆడుతుందో ఒకసారి ఏంటో చూసేయండి మీరు కూడా. అమ్మాయిల సైన్యంలో ఒక అబ్బాయి ఉంటే వాడి పరిస్థితి ఏంటా అని చెప్పేసి చెప్పాను కదా. ఇక్కడ ఈ అమ్మాయిల సైన్యంలో నలిగిపోయిన అబ్బాయి ఈడే. వాడు దించిన తల ఎత్తలేదు గైస్. మా చెల్లి ఆ రేంజ్ లో ఆడుకుంది. లేదు, ఇప్పుడు నీకు పెడతా. చెయ్యొత్తావు, ఇదంతా పాడు చేసాను నేను. మా అత్త కోన్ పెట్టుకుంటే నేను పెడతా అంటే అస్సలు ఇవ్వలేదు నాకు. నా మీద అంత నమ్మకం. జలదివాసం చేసిన విగ్రహాలన్నీ గుడి దగ్గరే తీసుకొస్తున్నారు. ఈ బొడ్రాయిని ఎత్తడానికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా విగ్రహాలన్నిటికీ అయ్యగారు పూజలు చేశారు. సాయంత్రం జరిగే ఊరేగింపు కోసం ట్రాక్టర్ అయితే రెడీ చేస్తున్నారు. భోజనాలు చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఐస్ క్రీమ్ బండి చూసి మా అక్క చిన్నపిల్లలాగా నాకు ఐస్ క్రీమ్ అంది. సర్లే దీంతో ఎందుకు వచ్చిందిలే అని ఐస్ క్రీమ్ అయితే కొనేసి తినేసాం. తినేసింది మళ్ళీ నచ్చలేదు ఎందుకు కొనిచ్చారంటుంది గాయస్. ఇంకా మా అత్తోళ్ళు వస్తున్నారని తెలిసి వాళ్ళ కోసం పూలతో ఆహ్వానం పలుకుదాం అనుకున్నాం. కానీ అక్కడ పూలు ఉండవని చెప్పి ఈ వేపాకులు అయితే కోసాం. వాళ్ళ మీద వేపాకులు వేస్తే మాకు ఎక్కడ పప్పలేస్తారేమో అని చెప్పేసి ఆగిపోయాం. ఇంకా మాకు మా అత్తకే మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ అయితే మీరే వినండి. కాదు, మా అమ్మ ఉన్నప్పుడల్లా నా శివమ్మ అత్త చేసేది ఇట్ట చేసేది అంటుంది. ఎప్పుడు చూడలేదు మేము, అందుకని ప్రత్యక్షం శివత్త అని ఫైర్ గారు. ఇంకా కష్టపడి కలాపు జల్లిన తర్వాత ముగ్గులు అయితే వేస్తున్నారు. వాళ్ళు అంత కష్టపడినందుకైనా మీరు ఆ ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఊరేగింపు జరుగుతుందా లేదా అని అందరూ టెన్షన్ పడ్డారు. ఫైనల్లీ ఊరేగింపు జరిగిందో లేదో తెలియాలంటే నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవద్దు.